తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో ఎతి ఫుడ్ రెస్టారెంట్లో పాడైపోయిన ఫుడ్ను అమ్ముతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పిఠాపురంలో ఎతి నందు పాడైన ఫుడ్ తమకు అమ్మారని కళ్ళ పోతురాజు అనే వ్యక్తి ఎతి ఫుడ్ యజమానిని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళ్తే ఇంటి నుంచి ఫోన్ చేసి ఫుడ్ తీసుకురమ్మని చెప్తే ఎతి నుంచి చికెన్ 65 ను పార్సిల్ చేయించి ఇంటికి తీసుకెళ్లి పిల్లలకు ఇవ్వగా వారు తిన్న 10 నిమిషాలకే వాంతులవడంతో అనుమానం వచ్చి కవర్ పూర్తిగా ఓపెన్ చేస్తే దుర్వాసన వచ్చిందని, దీనిపై ఎతిలోకి వెళ్లి అడగగా పట్టించుకోవడం లేదని గట్టిగా ప్రశ్నించగా దీనికి బదులు వేరే ఫుడ్ ఇస్తామని అన్నారని బాధితుడు చెప్పాడు. అక్కడికి చేరిన టౌన్ ఎస్ఐ శోభన్ కుమార్ కిచెన్ లోకి వెళ్లి చూడగా ఫ్రిడ్జ్ లో పెట్టిన మాంసము మరియు ఒకసారి వండిన మాంసము నిల్వ చేసి ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. కళ్ళ పోతురాజు మాట్లాడుతూ దుర్వాసన వస్తున్న ఫుడ్ గురించి ప్రశ్నించగా పట్టించుకోకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా మాట్లాడారని, కావలిస్తే దీనికి బదులు 2 ఫుల్ పార్సిల్స్ ఇస్తామని అన్నారని ఆ బాధితుడు తెలిపాడు. కొంతమంది కస్టమర్లు వచ్చేసరికి నిల్వ ఉంచిన శేర్వాను వంటకాలను పక్కనే ఉన్న కాలువలోకి పారవేశారని వాపోయాడు. ఈ మేరకు బాధితుడు ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇది వేడిది కవర్లో కడితే అలా వస్తుంది బాసు. నేను ఎద్దులో చప్పాల కడితే అట్టుకెళ్తున్నాను, ఇక్కడ అట్టుకెళ్తున్నా. నా పేరు రమేష్ అండి. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఆల్రెడీ వాడేసింది, ఇందులో పెట్టారు ఫుడ్లో. ఇది ఎందులో పెడతారు? దీనికి ఆల్రెడీ యూజ్ చేసిన స్మెల్ రాదు ఏంటి? ఫ్రెష్ కనిపిస్తుంది. ఇబ్బంది కలిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్ నిర్బంధిస్తారు స్టాఫ్ ని. అక్కడ బయటికి వెళ్తలేదు, షట్లు క్లోజ్ చేసి కొంత బిజినెస్ అయిపోయిందండి. ఇది క్లోజ్ చేసుకో. అదా ఉంటాయి ఫుడ్ ఇన్స్పెక్టర్తో పట్టించుకోండి, రమ్మనండి. వాళ్ళే జీతం తీసుకోండి. వాళ్ళే ఫోన్ చేశారు, నాకు వచ్చింది. పది మంది కస్టమర్స్ అట్టుకెళ్ళారు. అందులో 3 తెచ్చి ఇచ్చేసారండి. పొలం వెళ్ళిపోయారు. నేను అన్నాను మీరు ఉన్నానంటే నేను కాళ్ళు పారవేసారు వెనక్కి వెళ్ళి. ఇది 9-5 నిమిషాలకు వచ్చాను. పాదాక 9 గంటలకు వెళ్ళాను. 9-5 నిమిషాలు ఇక్కడికి వచ్చాను. సూపర్వైజర్ని కలిశాను. ఇది పరిస్థితి ఏంటి అన్నాను. అడిగితే పొరపాటు దేనికి అయింది, ఇది పాజిటివ్ చచ్చిపోతారు కదా పిల్లలని అడిగాను. అడిగితే కస్టమర్స్ తీసుకుంటారు తప్పించి నా మాట పట్టించుకోకపోతే ఏమన్నాను, ఇదేంటే పట్టించుకోలేదు, మా వాళ్ళు ఫోన్ చేస్తాను, ఇది చచ్చిపోతారు కదా పిల్ల, ఆల్రెడీ వాంతి వచ్చింది ఆ పిల్లకే, ఇది పాజిటివ్ ఇలా పెడేస్తారు ఏంటంటే 2 ఫుల్ ఇచ్చేస్తాను అట్టు పోండి అన్నారు. నాకు 2 ఫుల్ గట్ట కాదు, డైలీ నేను 1000 రూపాయలు ఖర్చు పెడతాను. ఇది జనాలతో ఆడుకున్నది. ఇది పాజిటివ్ అయింది, అది ఎవడో ఊరుకోడు. ఈ హోటల్ సీజ్ చేయవలసిందిగా కోరుకున్నానని చెప్పి నేను చెప్తున్నాను.